కొండాపూర్లోని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఇంటి దగ్గర హై టెన్షన్ కంటిన్యూ అవుతుంది. అన్నట్టే 11 గంటల తర్వాత కుకట్పల్లి నుంచి కొండాపూర్లోని కౌశిక్ రెడ్డి ఇంటికి బయలుదేరారు పీఏసీ చైర్మన్ షేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీ. అనుచరులు ముఖ్య నేతలతో కలిసి భారీ కాన్వాయ్గా 12 గంటల 30 నిమిషాల వరకు కౌశిక్ ఇంటికి వచ్చారు గాంధీ. అయితే కౌశిక్ రెడ్డి ఇంటి దగ్గర భారీగా మోహరించిన పోలీసులు అక్కడ బారికేడ్లు ఏర్పాటు చేశారు. పెద్ద సంఖ్యలో వచ్చిన గాంధీ అనుచరులు కార్యకర్తలను అడ్డుకునేందుకు తీవ్రంగా ప్రయత్నించారు పోలీసులు. అయినా కార్యకర్తలను అదుపు చేయలేకపోయారు పోలీసులు. అయితే కొంతమంది కార్యకర్తలు కౌశిక్ ఇంటి గేట్లు దూకి లోపలికి వెళ్లారు. కౌశిక్ ఇంటిపైకి కోడిగుడ్లు, టమాటాలు విసిరారు. దీంతో కౌశిక్ ఇంటి వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. అరికపూడి గాంధీపై ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. బీఆర్ఎస్ నేతలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దమ్ముంటే ఇంట్లో నుంచి బయటకు రావాలని నినాదాలు చేశారు. మరోవైపు కౌశిక్ అనుచరులు కూడా అరికపూడి గాంధీతో పాటు వచ్చిన కార్యకర్తలను అడ్డుకునేందుకు యత్నించారు. దీంతో రెండు పార్టీల నేతలు కార్యకర్తల ప్రతిఘటనతో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. ఎమ్మెల్యే గాంధీ ఆయన అనుచరులు తనతో పాటు ఇంటిపై దాడి చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు కౌశిక్ రెడ్డి. ఈ దాడికి తప్పక ప్రతిదాడులు ఉంటాయన్నారు. పోలీసులను నెట్టుకుని కౌశిక్ ఇంట్లోకి వెళ్లేందుకు యత్నిస్తున్నారు ఎమ్మెల్యే గాంధీ. కొంతమంది గాంధీ అనుచరులు, నేతలు కౌశిక్ ఇంటిపై కోడిగుడ్లు వేశారు. హైదరాబాద్ కొండాపూర్లోని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఇంటి దగ్గర హైటెన్షన్ వాతావరణం కంటిన్యూ అవుతోంది. అన్నట్టే 11 గంటల తర్వాత కుకట్పల్లి నుంచి కొండాపూర్లోని కౌశిక్ రెడ్డి ఇంటికి బయలుదేరారు పీఏసీ చైర్మన్ షేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీ. అనుచరులు ముఖ్య నేతలతో కలిసి భారీ కాన్వాయ్గా 12 గంటల 30 నిమిషాల వరకు కౌశిక్ ఇంటికి వచ్చారు గాంధీ. అయితే కౌశిక్ రెడ్డి ఇంటి దగ్గర భారీగా మోహరించిన పోలీసులు అక్కడ బారికేడ్లు ఏర్పాటు చేశారు. పెద్ద సంఖ్యలో వచ్చిన గాంధీ అనుచరులు కార్యకర్తలను అడ్డుకునేందుకు తీవ్రంగా యత్నించారు పోలీసులు. అయినా కార్యకర్తలను అదుపు చేయలేకపోయారు పోలీసులు. అయితే కొంతమంది కార్యకర్తలు కౌశిక్ ఇంటి గేట్లు దూకి లోపలికి వెళ్లారు. కౌశిక్ ఇంటిపైకి కోడిగుడ్లు, టమాటాలు విసిరారు. దీంతో కౌశిక్ ఇంటి వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. అరికపూడి గాంధీపై ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. బీఆర్ఎస్ నేతలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దమ్ముంటే ఇంట్లో నుంచి బయటకు రావాలని నినాదాలు చేశారు. కౌశిక్ రెడ్డి ఇంటి దగ్గర నుంచి పరిస్థితి షరీఫ్ లైవ్ లో అందిస్తారు. షరీఫ్, అక్కడ ప్రస్తుతం పరిస్థితి ఏంటి? నలభై నిమిషాల నుంచి పాడి కౌశిక్ రెడ్డి ఉంటున్నటువంటి కొల్లా లగ్జరియస్ గేటెడ్ కమ్యూనిటీ దగ్గర ఒక రణరంగం లాగా సిచ్యువేషన్ తయారైందని చెప్పాలి. మోహరించినటువంటి పోలీసులు కంట్రోల్ చేయలేనటువంటి సిచ్యువేషన్ ఎదురైంది. కొద్దిసేపటి క్రితమే అతి కష్టం మీద పాడి కౌశిక్ రెడ్డి నివాసం దగ్గర నుంచి అరికపూడి గాంధీని, ఆయన అనుచరులందరినీ కూడా అదుపులోకి తీసుకొని వెళ్లారు. పోలీసులు చెప్తుంది ఏంటంటే అరికపూడి గాంధీని తిరిగి తన నివాసం కూకట్పల్లి వివేకానంద కాలనీలో డ్రాప్ చేస్తామనేటువంటి విషయాన్ని ఏసీపీ చెప్పారు. మనం చూడవచ్చు, ఇంకా కాంగ్రెస్ కి సంబంధించినటువంటి కార్యకర్తలు, అరికపూడి ఫాలోవర్స్ అంతా కూడా ఇక్కడ దాకా రీచ్ అయ్యారు. ఇది ఎగ్జాక్ట్లీ పాడి కౌశిక్ రెడ్డి ఉంటున్నటువంటి విల్లాకు సంబంధించినటువంటి ప్లేస్ ఇది. ఇక్కడ కండువాలు వేసుకొని బీఆర్ఎస్ కార్యకర్తలు కూడా ఉన్నారు. ఈ కార్యకర్తలు అదేవిధంగా అరికపూడికి సంబంధించినటువంటి అనుచరులంతా కూడా
ఒకవేళ క్లబ్ అయితే ఇబ్బంది అవుతుంది, లా అండ్ ఆర్డర్కి సమస్య తలెత్తుతుంది అనేటువంటి ఉద్దేశంతోనే ప్రీ ప్లాన్డ్ గా అరకెపూడి గాంధీని ఆయన్ని మాట్లాడి నచ్చజెప్పి అక్కడి నుంచి వెహికల్లో ఎక్కించుకొని తీసుకువెళ్లారు. కానీ పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్ళట్లేదు, నివాసానికి మాత్రమే తీసుకువెళ్తున్నాము. లా అండ్ ఆర్డర్ని దృష్టిలో ఉంచుకొని ఈ రకమైనటువంటి మెజర్ తీసుకోవాల్సి వచ్చింది అనేటువంటి విషయాన్ని అయితే ప్రస్తుతానికైతే పోలీసులు చెప్తున్నారు. మరోవైపు ఇద్దరు శాసనసభ సభ్యులు కూడా ఎవరు కూడా వెనక్కి తగ్గడం లేదు. తనపైన హత్యకు కుట్ర చేశారనేటువంటి కామెంట్ని పాడి కౌశిక్ రెడ్డి చెప్తున్నారు. వాళ్ళందరినీ వెంట తెచ్చుకొని, చాలా మందిని వెంట తెచ్చుకొని వచ్చి నా ఇంటి అద్దాలన్నింటినీ కూడా ధ్వంసం చేశారు. భౌతిక దాడులకు అరకెపూడి అంచర వర్గం అంతా కూడా ప్రయత్నాలు చేశారనేటువంటి విషయాన్ని చెప్తూనే ఆయన విజువల్స్ ప్రతిదీ కూడా చూపించే ప్రయత్నం చేశారు. ఒకసారి మనం చూడొచ్చు, ఆ విండో కటన్ దగ్గర మనం బ్రేక్ అయినటువంటి గ్లాస్ ఫ్రేమ్ అంతా కూడా చూడొచ్చు. ఇక్కడికి వరకు రీచ్ అయ్యారంటే వాంటెడ్లీ ఇక్కడ వరకు కూడా వచ్చారు. నా మెయిన్ గేట్ దగ్గర నుంచి ఇక్కడికి దాదాపు ఒక 200 మీటర్లు ఉంటుంది. ఇక్కడికి కూడా వచ్చారు కాబట్టి అందరినీ వేసుకొని వచ్చి తన పాల్పడాలనేటువంటి కుట్ర కోణంతోనే ఇక్కడికి, దీనికి నేను రిప్లై పైకి దాడికి వెళ్తా అనేటువంటి క్లియర్ గా పాడి కౌశిక్ రెడ్డి చెప్తున్నటువంటి వర్షన్. పాడి కౌశిక్ రెడ్డి మీడియా చెప్తున్నారు. ఒకసారి చేసుకోండి అని మేము 10 పాలనలో మేము ఇట్లా చేయదలుచుకుంటే ఒక్క కాంగ్రెస్ నంబర్ 1. కానీ అయినా కూడా పర్వాలేదు, కౌశిక్ రెడ్డి ఇలా సింగిల్గా ఉంటా అన్నాడు. ధైర్యంగా సింగిల్గానే బయట నిల్చొనే ఉన్నాను. 101% ఐఎమ్ టెలింగ్ యూ. రేపు ప్రతి చర్య ఖచ్చితంగా ఉంటుంది. రేపు గాంధీకి నేను ఏందో సినిమా చూపిస్తా. నీకే అంత తీటుంటే నాకెంత తీటు ఉంటుంది అనేది నేను రేపు చూపిస్తా. రేపు చేసుకుందాం. రేపు మేము వస్తామని చెప్పినాం. మీ ఇంటికి బరికి వస్తారు. రేపు చూస్తారు మీరు ప్రతి చర్య ఎట్లుంటుందో. రేపు అరే బతుకొచ్చి ఒక్క నిమిషం, నేను నికార్సైన తెలంగాణ బిడ్డని. ఒక్క నిమిషం. హైదరాబాద్ కొండాపూర్లోని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఇంటి దగ్గర హై టెన్షన్ కంటిన్యూ అవుతోంది. అన్నట్టే 11 గంటల తర్వాత కూకట్పల్లి నుంచి కొండాపూర్లోని కౌశిక్ రెడ్డి ఇంటికి బయలుదేరారు పీఏసీ చైర్మన్ శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీ. అనుచరులు, ముఖ్య నేతలతో కలిసి భారీ కాన్వాయ్గా 12:30 వరకు కౌశిక్ ఇంటికి వచ్చారు గాంధీ. అయితే కౌశిక్ రెడ్డి ఇంటి దగ్గర భారీగా మోహరించిన పోలీసులు అక్కడ బారికేడ్లు ఏర్పాటు చేశారు. పెద్ద సంఖ్యలో వచ్చిన గాంధీ అనుచరులు, కార్యకర్తలను అడ్డుకునేందుకు తీవ్రంగా ప్రయత్నించారు పోలీసులు. అయినా కార్యకర్తలను అదుపు చేయలేకపోయారు. అయితే కొంతమంది కార్యకర్తలు కౌశిక్ ఇంటి గేట్లు దూకి లోపలికి వెళ్లారు. కౌశిక్ ఇంటిపైకి కోడిగుడ్లు, టమాటాలు విసిరారు. దీంతో కౌశిక్ ఇంటి వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. అరికపూడి గాంధీపై ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. బీఆర్ఎస్ నేతలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దమ్ముంటే ఇంట్లో నుంచి బయటకు రావాలని నినాదాలు చేశారు. మరోవైపు కౌశిక్ అనుచరులు కూడా అరికపూడి గాంధీతో పాటు వచ్చిన కార్యకర్తలను అడ్డుకునేందుకు యత్నించారు. దీంతో రెండు పార్టీల నేతలు, కార్యకర్తల ప్రతిఘటనతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఎమ్మెల్యే గాంధీ, ఆయన అనుచరులు తనతో పాటు ఇంటిపై దాడి చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు కౌశిక్ రెడ్డి. ఈ దాడికి తప్పక ప్రతి దాడులు ఉంటాయన్నారు. పోలీసులను నెట్టుకుని కౌశిక్ ఇంట్లోకి వెళ్లేందుకు యత్నిస్తున్నారు ఎమ్మెల్యే గాంధీ. కొంతమంది గాంధీ అనుచరులు, నేతలు కౌశిక్ ఇంటిపై కోడిగుడ్లు వేశారు. హైదరాబాద్ కొండాపూర్లోని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఇంటి దగ్గర హై టెన్షన్ కంటిన్యూ అవుతోంది.
అన్నట్టే 11 గంటల తర్వాత కూకట్పల్లి నుంచి కొండాపూర్లోని కౌశిక్ రెడ్డి ఇంటికి బయలుదేరారు పీఏసీ చైర్మన్ షేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీ. అనుచరులు ముఖ్య నేతలతో కలిసి భారీ కాన్వాయ్గా 12 గంటల 30 నిమిషాల వరకు కౌశిక్ ఇంటికి వచ్చారు గాంధీ. అయితే కౌశిక్ రెడ్డి ఇంటి దగ్గర భారీగా మోహరించిన పోలీసులు అక్కడ బారికేడ్లు ఏర్పాటు చేశారు. పెద్ద సంఖ్యలో వచ్చిన గాంధీ అనుచరులు కార్యకర్తలను అడ్డుకునేందుకు తీవ్రంగా యత్నించారు పోలీసులు. అయినా కార్యకర్తలను అదుపు చేయలేకపోయారు. అయితే కొంతమంది కార్యకర్తలు కౌశిక్ ఇంటి గేట్లు దూకి లోపలికి వెళ్లారు. కౌశిక్ ఇంటిపైకి కోడిగుడ్లు టమాటాలు విసిరారు. దీంతో కౌశిక్ ఇంటి వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. అరికపూడి గాంధీపై ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. బీఆర్ఎస్ నేతలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దమ్ముంటే ఇంట్లో నుంచి బయటకు రావాలని నినాదాలు చేశారు. మరోవైపు కౌశిక్ అనుచరులు కూడా అరికపూడి గాంధీతో పాటు వచ్చిన కార్యకర్తలను అడ్డుకునేందుకు యత్నించారు. దీంతో రెండు పార్టీల నేతలు కార్యకర్తల ప్రతిఘటనతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఎమ్మెల్యే గాంధీ ఆయన అనుచరులు తనతో పాటు ఇంటిపై దాడి చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు కౌశిక్ రెడ్డి. ఈ దాడికి తప్పక ప్రతి దాడులు ఉంటాయన్నారు. మరోవైపు పోలీసులను నెట్టుకుని కౌశిక్ ఇంట్లోకి వెళ్లేందుకు ప్రయత్నించారు ఎమ్మెల్యే గాంధీ. కొంతమంది గాంధీ అనుచరులు నేతలు కౌశిక్ ఇంటిపై కోడిగుడ్లు వేశారు. హైదరాబాద్ కొండాపూర్లోని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఇంటి దగ్గర హైటెన్షన్ కంటిన్యూ అవుతోంది. అన్నట్టే 11 గంటల తర్వాత కూకట్పల్లి నుంచి కొండాపూర్లోని కౌశిక్ రెడ్డి ఇంటికి బయలుదేరారు పీఏసీ చైర్మన్ షేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీ. అనుచరులు ముఖ్య నేతలతో కలిసి భారీ కాన్వాయ్గా 12 గంటల 30 నిమిషాల వరకు కౌశిక్ ఇంటికి వచ్చారు గాంధీ. అయితే కౌశిక్ రెడ్డి ఇంటి దగ్గర భారీగా మోహరించిన పోలీసులు అక్కడ బారికేడ్లు ఏర్పాటు చేశారు. పెద్ద సంఖ్యలో వచ్చిన గాంధీ అనుచరులు కార్యకర్తలను అడ్డుకునేందుకు తీవ్రంగా యత్నించారు పోలీసులు. అయినా కార్యకర్తలను అదుపు చేయలేకపోయారు. అయితే కొంతమంది కార్యకర్తలు కౌశిక్ ఇంటి గేట్లు దూకి లోపలికి వెళ్లారు. కౌశిక్ ఇంటిపైకి కోడిగుడ్లు టమాటాలు విసిరారు. దీంతో కౌశిక్ ఇంటి వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. అరికపూడి గాంధీపై ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. బీఆర్ఎస్ నేతలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దమ్ముంటే ఇంట్లో నుంచి బయటకు రావాలని నినాదాలు చేశారు. మరోవైపు కౌశిక్ అనుచరులు కూడా అరికపూడి గాంధీతో పాటు వచ్చిన కార్యకర్తలను అడ్డుకునేందుకు యత్నించారు. దీంతో రెండు పార్టీల నేతలు కార్యకర్తల ప్రతిఘటనతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఎమ్మెల్యే గాంధీ ఆయన అనుచరులు తనతో పాటు ఇంటిపై దాడి చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు కౌశిక్ రెడ్డి. ఈ దాడికి తప్పక ప్రతి దాడులు ఉంటాయన్నారు. ఒక లంగ ఒక దొంగ అన్ని పార్టీలకి ఒక కోవట్ వీడు మా శ్రేయోభిలాషి కేసీఆర్ గారు వీడి దొంగని గమనించలేక ఈ దొంగని గమనించలేక కోవట్ అని తెలుసుకోలేక పార్టీ నాశనం చేస్తున్నటువంటి సందర్భాన్ని గుర్తించలేక వీడు పనికొస్తాడు అప్పుడప్పుడు 4 విషయాలు చెప్తున్నాడు కదా అని పార్టీలో స్థానం ఇచ్చారు. స్థానం ఇచ్చినప్పటి నుంచి వీడి వ్యవహార శైలి మీ అందరికి కూడా తెలుసు. గతంలో కాంగ్రెస్ పార్టీలో ఒక కోవట్గా పనిచేసిన విషయం
చాలా మందికి తెలుసో తెలియదో నాకు తెలుసు. కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్నటువంటి విషయాలు బాత్రూంలోకి వెళ్ళి ఇతర పార్టీలకు చెప్పే కోవట్టు కేసీఆర్ గారు తీసుకొని కోవట్ల మూలంగా పార్టీ నాశనమైనటువంటి సందర్భం కళ్ళారా చూసి ఇవాళ ప్రతిపక్షంలో కూర్చోవలసిన ఇటువంటి పరిస్థితుల్లో మా సహచర శాసనసభ్యులు ఉండగా సీనియర్ శాసనసభ్యులు ఉండగా 30 సంవత్సరాలుగా శాసనసభ్యులుగా క్రమశిక్షణ కలిగిన నాయకులుగా ఉండగా ఈ కోవటిగాడు ఈ దొంగ మా మీద అసత్య ఆరోపణలు చేసి ప్రజల్ని విభేదాలు సృష్టించి ప్రజల మధ్యలో చిచ్చు పెట్టే ఈ లంగా ఈ కోవట్ మా మీద ఆరోపణలు చేశాడు. 11 గంటలకు నేను ఇంటికి వస్తాను. 12 నా కొడుక ఎదురుపడు కాళ్ళు వచ్చా నేను ఇంటికి వచ్చా నా ఇంటి కూడా పోలీసులు పెట్టుకోవాలి వద్దని కూడా చెప్పా. నీ ఇంటి కూడా 50 మంది పోలీసులు పెట్టుకొని రక్షణ మాట్లాడేటప్పుడు నాలుగు లేదు. నీకు చీరా గాజుల గురించి మాట్లాడతారా? మహిళల్ని కించపరిచే విధంగా మాట్లాడతారా? నీకు తల్లి చెల్లి నీ కుటుంబ సభ్యులు ఎవరు లేరా? నువ్వు మనిషి పుట్టకపోతే మనిషి జన్మ ఎత్తావా అనడానికి 9 నెలలు నీ మాటలు బయట మాట్లాడిన మాటలు నువ్వు ఎదవవి ఒక క్రిమినల్ అని తెలిసే గవర్నర్ గారు నీకు గవర్నర్ గారు నీకు కూడా దేశవ్యాప్తంగా ప్రజలు చీర